డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డే టుడే. ఎందుకు అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్ యూనివర్సల్ సైన్, ఒక విశ్వ సంకేతం కొరకు ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. 999 పోర్టల్ అంటాము. మీరు చాలాసార్లు ఈ నెంబరు యాదృచ్ఛికంగా మీ కంటి ముందు పడి ఉంటుంది. ఫోన్స్ వచ్చేటప్పుడు, డిజిటల్ క్లాక్స్లో, ఎక్కడైనా కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, అనుకోకుండా 999 కనిపించడం, ఒక కాంటాక్ట్ నెంబర్ లాస్ట్లో 999. బై డిఫాల్ట్ 999 మీ ముందుకు వస్తుంది అంటే అది ఒక కాస్మిక్ గేట్వే ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం. అండ్ 999కి సంబంధించిన వీడియో మీ కంటి ముందుకు వచ్చింది అంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ సృష్టి, మీరు నమ్ముకుంటున్న మీ ఇష్ట దైవం ఏదో ఒక సంకేతం మీకు ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం. సో మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, అంటే నంబర్స్ 999 అని మనకి ఒక మొబైల్ నంబర్ రూపంలోనో, లేదంటే మోస్ట్లీ చాలా మందికి ఎక్కువ అంటే కార్ల దగ్గర కనిపిస్తుంది, ఏంజల్ నెంబర్ అని అంటూ ఉంటాం. అది ఎక్కువగా మనకి కార్స్ దగ్గర, చాలా మందికి అయితే అదే రూపంలో కనిపిస్తా ఉంటుంది. సో దీని గురించి ముందుగా మీరు చెప్పినప్పుడు కూడా ఏంజల్ నంబర్స్ అని ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాం. సో అలా మనకు కనిపించింది అంటే మనకి విశ్వం ఏదైనా సంకేతం ఇస్తున్నట్ట, లేదంటే ఏదైనా మెసేజ్ చేస్తున్నట్ట, మనం దాని నుంచి గ్రహించాల్సింది ఏంటి అంటే అలా కనిపించినప్పుడు. ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దిస్ 999 పోర్టల్ కొరకు డీకోడ్ చేయడానికి భగవంతుడి ఆశీర్వాదంతో విల్ ట్రై. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, 999 అని మన కంటి ముందుకి కనిపించింది అంటే అది యాదృచ్ఛికం కాదు, ఒక సంకేతము. ఓకే, అది కోఇన్సిడెన్స్ కాదు, భగవంతుడి యొక్క ఒక సంకేతము, సృష్టి యొక్క ఒక సైన్ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నెంబర్ 1 స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే తల్లి, ఈ యావత్ భూ ప్రపంచంలోనే ద నెంబర్ 1 స్పిరిచువల్ ట్రూత్ ఏంటి అంటే దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో యాదృచ్ఛికము అన్న అంశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కన్న తల్లి కడుపులో పుట్టాలి, ఏ కన్న తండ్రి కడుపులో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, ఏ క్యాస్ట్లో పుట్టాలి అన్న సెలెక్ట్ చేసుకునే స్కోపు, హోపు మీకేమైనా ఉందా? అది రుణబంధము. సో ఇది యాదృచ్ఛికము కాదు. రుణబంధం ఉంటే, అప్పు అన్న బంధం ఉంటే నా ఫ్యామిలీలో జన్మ పొందుతారు. సో దట్ ఈస్ కనెక్షన్. అది యాదృచ్ఛికము కాదు, కోఇన్సిడెన్స్ కాదు. ఇన్ ద సేమ్ వే 999 అన్న నెంబర్ మీ కంటి ముందు పదే 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 కనిపిస్తుంది అంటే కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మీరు అది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే కంగ్రాచులేషన్స్. 9 అనే నెంబర్ యాజ్ పర్ న్యూమరాలజీ కంప్లీట్నెస్, కంప్లీషన్, విజ్డమ్ నెంబర్, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, ధర్మతత్వాన్ని చెప్తుంది నెంబర్. సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే నవరాత్రులు, నవగ్రహాలు 9, ద ఫార్మ్స్ ఆఫ్ దేవి. ఎన్ని ఫార్మ్స్? 9 ఫార్మ్స్. హ్యూమన్ బాడీకి గేట్వేస్ కూడా నవరంధ్రాలు అంటాం. 9. అండ్ 9 ఈజ్ అన్ యూనివర్సల్ నెంబర్, హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. మరి అలాంటి 3 9లు కనిపిస్తుంది అంటే నువ్వు సైన్స్ పరంగా చూసుకున్నా ఇట్స్ ఎ మ్యాజిక్, ఇట్స్ ఎ లాజిక్. సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. ఎందుకంటే యాదృచ్ఛికం అన్న కాన్సెప్టే లేదు జీవితంలో. అందుకే ముందు దాంతో మనం స్టార్ట్ చేసాం. మరి 999 కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎండింగ్స్, బిగినింగ్స్. ఏంటి? ఎండింగ్ అట్ ద సేమ్ టైం బిగినింగ్. కొన్ని ఎండ్ అయిపోతాయి. ఆల్రెడీ లైఫ్లో అది ఆ జోన్లోనే ఉండి ఉంటాము అని కూడా అర్థము. అది జాబ్ కావచ్చు, సంపద కావచ్చు, పాస్ట్ రిలేషన్షిప్ కావచ్చు. ఇట్స్ ఓల్డ్ కార్మిక్ బంధం, బాండ్. ఇట్స్ ఎన్ ఎండింగ్.
మీ జీవితంలో మీకు ఏదైతే మంచి కాదో అది మీ జీవితం నుండి ఇప్పుడు వెళ్ళిపోతుంది, గెట్ రెడీరా బేటా అని సృష్టి ఇస్తున్న ఒక సంకేతము. ఎండింగ్. ఎప్పుడైతే జీవితం నుండి నెగిటివ్ వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది, ఆ స్పేస్లోకి పాజిటివ్ స్టఫ్ వచ్చి కూర్చుంటుంది, అదే గ్రోత్, అదే న్యూ బిగినింగ్ అని ఒక సంకేతము. అండ్ 9 ఈజ్ అ నెంబర్ టు రిలీజ్ సంథింగ్, 9 ఈజ్ అ నెంబర్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు. 999 కనిపిస్తుంది అంటే కంగ్రాచులేషన్స్. కొన్ని ఎండ్ అయిపోతున్నాయి, గెట్ రెడీ. లాస్ అయితే బాధపడాల్సిన పనిలే. మన జీవితంలో రుణము తీరిపోతే వస్తువు కానీ, వ్యక్తి కానీ, డబ్బు కానీ, సంపద కానీ, వ్యాపారం కానీ, అది ఏదైనా సరే జీవితంలో ఉండదు. అదే రుణ విమోచనం. రుణము తీరిపోతే అది వెళ్ళిపోవాల్సిందే. చెప్పు తెగిపోయింది, అక్కడతో రుణం తీరిపోయింది, దరిద్రం పోయింది, అంతే. కానీ ఏం చేస్తాం, ఫెవిక్విక్ 5 రూపాయలే కదా మనకు అంటించడం అలవాటు. ఇంకా జీవితం మొత్తం అతుకులే, మెతుకులే. ఇంకా ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్, ఇట్స్ ఎ కర్మ, ఇట్స్ ఎ బాండ్, ఇట్స్ ఎ కార్మిక్ బాండ్. దట్స్ ద టైమ్ టు రిలీజ్. ఏమి రిలీజ్ చేయాలా? 999 కనిపిస్తే ఏమి చేయాలో తెలుసా? ఐ విల్ టెల్ 2 మంత్రాస్. ఏదో ఒక మంత్రాన్ని ఆ రోజంతా more than 999 టైమ్స్ చాంటింగ్ చేసుకుంటూ కూర్చోండి ఫ్రీ టైంలో. కౌంట్ చేయలేము కదా, పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ మంత్రాన్ని చాంటింగ్ చేయడానికి ప్రయత్నించండి 999 కనిపించినప్పుడు. ఫస్ట్ ఎప్పుడైనా ఏ ఏంజల్ నెంబర్ కనిపించినా ఫస్ట్ మనం కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ మనీ. ఫస్ట్ కృతజ్ఞత అనే తత్వము భౌతిక శరీరం నుండి ప్రకృతిలోకి మాట రూపంలో, ఆలోచన రూపంలో, ఎమోషన్ రూపంలో రిలీజ్ చేయాలి కృతజ్ఞత ఏ ఏంజల్ నెంబర్ కనిపించిన. పాయింట్ నెంబర్ 2, ముఖ్యంగా 999 కనిపిస్తే ఓం నమో నారాయణాయ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి వీలైనన్ని సార్లు చాంటింగ్ చేయండి. మంత్ర చాంటింగ్ చేయడం వల్ల కానీ మంచే కానీ చెడు లేదు కదా. అలానే ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. గుర్తు పెట్టుకోండి, ఏమి డిక్లరేషన్ ఇచ్చినా, ఏమి మంత్ర ఇచ్చినా లాస్ట్లో ఏం యాడ్ చేయాలా? అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఇది కామన్ ఫర్ ఆల్. ఎందుకంటే ఉపనిషత్తుల్లో దీని గురించి రచించబడి ఉన్నది. అద్వైతంలో తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్ ఈ బ్రహ్మాస్మి అన్న వర్డ్. అండ్ ఈ 999 కనిపించిన రోజు ఏం చేస్తే ఇంకా మంచిది తెలుసా? ఇంట్లో పూజా మందిరంలో ఒక కాపర్ ప్లేట్ ఏదైనా పెట్టి మధ్యలో బియ్యం వేసి, ఫుడ్ గ్రైన్స్ వేసి, చుట్టూ కాస్త పసుపు రాసి 9 బొట్టులు పెట్టి, ఎక్కడ 9 బొట్లు ఉంటాయి అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఆ కాపర్ ప్లేట్లో కాస్త ఫుడ్ గ్రైన్స్ వేసి, చుట్టూ పసుపు రాసి, బొట్టులు పెట్టి, మధ్యలో చిటికెడ పసుపు కుంకం వేసి 9 దీపాలు పెట్టండి దేవుడి గదిలో. ఆ 9 దీపాలు పెట్టి, ఆ 9 దీపాల్లో కూడా కాస్త అక్షింతలు, ఒక్కొక్క లవంగం వేసి, ఆ ఒత్తు చిగురికి కాస్త కర్పూర పొడి రాసి, ఆ 9 కూడా ఏదో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ వెలిగించండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పి దీపం వెలిగించాలి. అంతది రాదన్నప్పుడు ఏదో ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ 9 దీపాలు వెలిగించండి. వెలిగించి ఆ దీపం జ్యోతిలో మీ చెడు కర్మలు తొలగిపోతున్నట్టు, మీ బాధలు, మీకు ఏమైతే సఫరింగ్ ఉందో, ఏమైతే ఇబ్బంది ఉందో, ఏదైతే ఛాలెంజ్ ఉందో, ఏదైతే మీరు ఇది నా జీవితం నుండి వెళ్ళిపోతే బాగున్ను అని మీరు అనిపిస్తుందో, మీ సోల్ మీకు చెప్తుందో, ఆ ఫియర్స్ అన్నీ కూడా అందులో అగ్నిదేవుడు దహనం చేసేస్తున్నాడని గ్రహించి ఒక నమస్కారం పెట్టుకో. మనసుకి శాంతి కలుగుతుంది. ఇది పవర్ఫుల్ రెమెడీ. 9 లైట్ 9 దియా రెమెడీ అంటాం. అలానే ఆ 999 కనిపించిన రోజు ఒక పేపర్లో మీరు జీవితం నుండి ఏదైతే విడిచిపెడదాం అనుకుంటున్నారో ఆ 9 రాయండి ఏదో ఒక టైంలో. ఇఫ్ ఇట్స్ డూ బిఫోర్ స్లీప్ ఇట్స్ గ్రేట్. జర్నలింగ్ అంటాం. ఏమి వద్దో అది మీ జీవితం నుండి ఫియర్ వెళ్ళిపోవాలి. ఫియర్, నేను భయాన్ని విడిచిపెడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, పలానా అప్పు, పలానా ఇష్యూ, పలానా ఛాలెంజ్. 9 ఎందుకు? 999కి సంకేతం రాసి ఫైర్ చేయండి. అది బర్న్ అవుతున్నప్పుడు ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ. నా జీవితంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాన్ని ఈ క్షణమే బయటికి పంపించేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ఆ జర్నలింగ్ రెమెడీ. ఒకటి దీపం రెమెడీ, రెండోది జర్నలింగ్ రెమెడీ. అలానే ఈ 999 కనిపించిన రోజు ఓకే, ఆకలితో ఉన్న వాళ్ళకి 9 మందికి కడుపు నింపితే అద్భుతం. అద్భుతం.
ఇందాక నేను మీకు చెప్పినట్టుగా గరుడ పురాణంలో అన్నదానం ఈజ్ మహాదానం అన్నట్టు ఒక 9 మెంబర్స్కి, దాహంతో ఉన్న వాడికి గొంతు తడి చేయాలి, ఆకలితో ఉన్న ఒక 9 మెంబర్స్కి, ఒక 9 డాగ్స్కి కానీ, ఒక 9 కౌస్కి కానీ, గోమాతకి కానీ, వీ హ్యావ్ టు డూ సంథింగ్. కరెక్ట్. ఓకే, ఇలా చేయడం వల్ల శుభం జరుగుతుంది. ఇదంతా సూపర్స్టిషన్ కాదు, ఇట్స్ ఎ డివైన్ సైన్స్. ఇప్పుడు సైన్స్లో అంటున్నాము క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ అని, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు ఉపనిషత్తుల్లో చెప్పి ఉన్నారు అహం బ్రహ్మాస్మి అని. ఇది చేయండి, 999 కనిపించినప్పుడు మేజర్ రిజల్ట్. అందరూ కామెంట్స్లో డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ 999 అని మీరు టైప్ చేయండి. అండ్ టైప్ చేస్తున్నప్పుడు చాలామంది మీలానే చేస్తున్నప్పుడు ఆ 999 కంటి ముందు కనిపిస్తుంది కదా, అగైన్ ఇట్స్ ఏ గుడ్ వే, అగైన్ ఇట్స్ ఏ న్యూ బిగినింగ్స్ అని అర్థం. అండ్ అందరూ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. అతి త్వరలో అద్భుతమైన దైవ కార్యక్రమం ధన బ్రహ్మాస్మి 7 days సాధన ప్రోగ్రాంలో కలుద్దాం. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మా. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము, ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి 2 months అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు, అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్, నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మ జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మ జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, 1, 2 లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క
ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు, మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.